హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిఎస్కే వ్లాగ్స్. నేను మీ సందీప్ కుమార్ బోయర్. ఈరోజు నేను మరో కొత్త ప్లాన్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో G+1 డిజైన్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో. అంటే ఈ G+1 బిల్డింగ్ని ఈస్ట్ సైడ్న డిజైన్ చేయడం జరిగిందండి. అంటే తూర్పున మెయిన్ డోర్ పెట్టి డిజైన్ చేయడం జరిగింది, తూర్పు ఫేసింగ్. ఒకసారి మనం బిల్డింగ్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ అండి. ప్రపోజ్డ్ ఏరియా ఆఫ్ ప్లాట్ 30/50, 1500 స్క్వేర్ ఫీట్, అంటే 1500 స్క్వేర్ ఫీట్లో ఈ బిల్డింగ్ డిజైన్ చేయడం జరిగింది. 166 స్క్వేర్ యార్డ్స్ అండ్ 3.4 సెంట్స్ అండి. ఈ బిల్డింగ్ బిల్డప్ ఏరియా వచ్చేసి 1380 స్క్వేర్ ఫీట్లో ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. 153 స్క్వేర్ యార్డ్స్, 3.16 సెంట్స్. బిల్డింగ్ G+1 కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 డోర్స్ అండ్ 4 విండోస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి 14 డోర్స్ అండ్ 12 విండోస్ ఉంటాయి. సో మనం మన ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన ప్లాన్ అండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ చాలా రియలిస్టిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మన ఇల్లు ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను గ్రాఫిక్స్ ఏం వాడలేదండి. ఎగ్జాక్ట్గా మన ఇల్లు ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అది మ్యాక్సిమం రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేశాను. సో మనం ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే కనుక ఇది మన డూప్లెక్స్ అండ్ G+1 గ్రౌండ్ ఫ్లోర్ అండి. G+1లో ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇది మన ప్లాట్ చుట్టూ కాంపౌండ్ పహారీ గోడ ఇది. ఒకసారి చూసుకుంటే కనుక ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ అండి ఇది. ఓకే అండి, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే కనుక ఇది మన ఈస్ట్ ఫేసింగ్ కదండి. ఇది ఈస్ట్ ఎంట్రీ. ఇది మన ప్లాట్లోకి వెళ్ళడానికి దారి. ఈ స్పేస్ అంతా మనం వచ్చేసి ఇది కార్ పార్కింగ్ కోసం ఇక్కడ క్రియేట్ చేసామండి. కార్ పార్కింగ్ కోసం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఈ ఏరియా అంతా. ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసాం ఇక్కడ. ఈ సరౌండింగ్ ఏరియా అంతా గార్డెనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇంటి చుట్టూ హాఫ్ సెట్ అనేది ప్లేస్ వదలడం జరిగిందండి గార్డెనింగ్ కోసం అని చెప్పి. ఈ స్పేస్ అంతా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మళ్ళీ ఈ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ ఈ సైడ్ కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు. మీరు బోరుగా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో ఈ కార్నర్లో వేసుకోవచ్చు. మీరు సంపు కూడా కట్టుకోవాలి అని అనుకుంటే ఈ స్పేస్లో ఇక్కడ కట్టుకోవచ్చండి సంపు కూడా. సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ డిజైన్ చేసాం కదా, ఆ సింగిల్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఈ స్పేస్ అంతా పార్కింగ్ కోసం వదలడం జరిగింది ఇక్కడ. సో మనం ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అయితే, మన ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అయితే కనుక ఇది హాల్ అండి. ఎంటర్ అవ్వగానే ఇది హాలు. హాల్లో ఒకటి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. కామన్ టాయిలెట్ అండి ఇది. అందరి కోసం ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి టాయిలెట్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది హాలు. హాల్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే కనుక ఇది కిచెన్ అండి. చూసేద్దాం ఒకసారి కిచెన్ ఇలా ఉంటుంది. కిచెన్ పక్కనే పూజా రూమ్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో డిజైన్ చేయడం జరిగిందండి. ఇది పూజా రూము చిన్నగా 4/5 ఉంటుంది ఇది. సో ఇది కిచెన్ నుంచే మనకి దక్షిణంలో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్వీస్ ఏరియా లాగా దీని ఈ ఏరియాని సర్వీస్ లాగా వాడుకోవచ్చు అండి. సర్వీస్ ఏరియాకి దక్షిణం సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ కిచెన్ నుంచే మనం దీనికి డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ నుంచి ఇక్కడ దక్షిణం వైపుకి వెళ్ళొచ్చు. ఈ ఏరియాని అంతా మనం సర్వీస్ లాగా వాడుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఉంటుంది.
కిచెన్ నుంచి మనం ఇలా హాల్లోకి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సింగిల్ బెడ్రూమ్ కదా, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఒకసారి బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్లో కూడా మనకి ఈ మంచి వెంటిలేషన్ వచ్చేలాగా ఇక్కడ విండో, ఇక్కడ ఒక ఇక్కడ 5 ఫీట్ విండో, ఇక్కడ 3 ఫీట్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్లో కూడా మీరు ఇంటీరియర్ చేయించుకుంటాను అనుకుంటే చేయించుకోవచ్చండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్కి స్పేస్ వదలడం జరిగింది. అందుకే ఇక్కడ విండో అనేది నేను ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ టీవీ యూనిట్ కోసమని ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇవి స్టెప్స్ అండి. ఈ ఏరియా అంతా కార్ పార్కింగ్ కోసం వదలడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తే కనుక ఇలా స్టెప్స్ తోటి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది 6 మీటర్ వైడ్ తోటి మనకి ఇక్కడ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ 6 ఫీట్స్ ఉంటుంది. ఇది ఇక్కడ కూర్చోవడానికి బాగుంటుంది. ఇక్కడ దానికోసమే మనం ఇక్కడ ఈ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ ఉంటుంది. స్టెప్స్ నుంచి ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇదంతా రేలింగ్ అండి. సో ఈ రేలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బాల్కనీలో మనం ఇది మెయిన్ డోర్ నుంచి మనం మెయిన్ డోర్ ముందు ఈ వాల్ని మనం కావాలంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు టైల్స్ తోటి. ఈ మెయిన్ డోర్ పక్కన 2 విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 ఫీట్ ఉంటాయండి ఇవి, 3 ఫీట్ విండోస్. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఈస్ట్ ఫేసింగ్ కదండి. తూర్పు వైపే బాల్కనీ కాకుండా ఉత్తరం వైపు కూడా ఇక్కడ బాల్కనీ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కూడా బాల్కనీ. సో చూడండి ఒకసారి ఇది. ఇది వచ్చేసి మెయిన్ డోరు. మనం ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే కనుక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇది హాల్ అండి, లివింగ్ రూము. సో ఈ లివింగ్ రూమ్లో వచ్చేసి ఒకసారి చూసేద్దాం మనం. ఇది లివింగ్ రూము. సో ఇక్కడ సోఫా సెట్ కానీ మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం విండో అనేది ఈ సైడ్లో మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ మనం టీవీ యూనిట్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు. సో దానికోసమని మనం ఇక్కడ విండో అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేశాము. ఇలా ఉంటుందండి మన లివింగ్ రూము. ఈ 3D మోడల్లో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం చాలా రియలిస్టిక్గా చూపించవచ్చు. దీంట్లో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మన ఇల్లు ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే చూపించవచ్చు. దీంట్లో గ్రాఫిక్స్ ఏం వాడలేదు. మనం ఇలా లివింగ్ రూమ్ నుంచి లోపలికి వస్తే కనుక ఇది మనకు కిచెన్ అండి. ఇది కిచెన్ నుంచే మనకు పూజా రూమ్ అనేది ఇక్కడ నార్త్ ఈస్ట్లో క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి కిచెన్ చూద్దాం మనం. ఇది కిచెన్ అండి. చూస్తున్నాం కదా, ఇది కిచెన్. ఇక్కడ సౌత్ ఈస్ట్లో ఆగ్నేయంలో కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నా కిచెన్ పక్కనే నార్త్ ఈస్ట్లో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేలాగా, అంటే తూర్పు వైపు ముఖం వచ్చే దేవుడి ఫొటోస్ వచ్చేలాగా ఇక్కడ పూజా రూమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ నుంచి మనకి ఇక్కడ స్టోరేజ్ అండ్ సర్వీస్ ఏరియాకి డోర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం ఈ కిచెన్ కదా, ఇది కిచెన్ నుంచి ఇలా లోపలికి వెళ్తే కనుక ఇది స్టోరేజ్ అండి. మనం స్టోర్ చేసుకోవడానికి ఏదైనా సామాన్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది. ఈ స్టోరేజ్ నుంచి మనకి ఇక్కడ ఈ సర్వీస్ ఏరియా అనేది స్టోరేజ్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ సర్వీస్ ఏరియా కూడా ఒక విండో 3 ఫీట్ విండో అనేది మనం ఇక్కడ డిజైన్ చేసాం, ప్రొవైడ్ చేసాం దీనికి. సో ఈ సర్వీస్ ఏరియాలో మీరు వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చండి. మీకు నచ్చినట్టు ఏదానికైనా వాడుకోవచ్చు ఈ సర్వీస్ ఏరియాని. మనం ఈ కిచెన్ నుంచి ఇలా బయటికి వస్తే కనుక ఇక్కడ మనం ఇలా వెళ్తే డైనింగ్ హాల్కి వెళ్తామండి. ఇలా డైనింగ్ హాల్కి వస్తే ఇది డైనింగ్ హాల్ అండి, ఫ్యామిలీ డైనింగ్ హాల్. ఒకసారి చూసేద్దాం. ఇలా ఉంటుంది. సో కిచెన్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే కనుక ఇది డైనింగ్ హాల్. ఇది డైనింగ్ అండి.
ఈ డైనింగ్ వెనకాల మనం ఇక్కడ వాల్ అనేది ప్రొవైడ్ చేయలేదండి. ఇక్కడ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మన ఈ ఈస్ట్ ఫేసింగ్ కదండి, ఇది దక్షిణం సైడ్ వస్తుంది. ఇది గ్లాస్ అనేది మనకు ఏదైనా విజన్ చూడడానికి బాగుంటుంది, సీనరీ ఏదైనా ఉంటే. సో ఇక్కడ మనం వాల్ అనేది ప్రొవైడ్ చేయలేదు, స్లైడింగ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మనం గ్లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ అండి, ఫ్యామిలీ డైనింగ్. ఒకసారి చూద్దామండి. మనం బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. ఇది డైనింగ్, ఈ గ్లాసు. ఇక్కడ వాల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఈ డైనింగ్ నుంచి మనం ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్కి ఎంట్రీ ఇవ్వడం జరిగిందండి. ఇది బెడ్రూమ్ 1, సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి సిట్అవుట్ ఏరియాస్ అనేవి 2 ప్రొవైడ్ చేసామండి, దక్షిణం వైపు, పడమర వైపు. ఇది మనకి వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఒకసారి చూసేద్దాం. చాలా రియలిస్టిక్గా డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి కనెక్ట్గా ఉంటుంది. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు దక్షిణం వైపు కూడా ఒక సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 4 feet by 7 feet ఉంటుంది. ఇది 7 to 8 feet ఉంటుంది. ఇది సిట్అవుట్ ఏరియా, కూర్చోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి వస్తే మనకు పడమర వైపు కూడా ఒకటి మనకు సిట్అవుట్ ఏరియా అనేది ఈ ప్లాన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి స్లైడింగ్ గ్లాసెస్ అండి ఇవి. సో మనం చూస్తున్నాం కదా మాస్టర్ బెడ్రూమ్లో ఇవి స్లైడింగ్ గ్లాసెస్. దీనికి కూడా మనకు ఎయిర్ కోసం 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 5 feet విండో, ఇక్కడో విండో, మరియు ఇక్కడో విండో వచ్చింది. చూడండి, ఇక్కడో విండో ఉంటుంది. సో ఇవి స్లైడింగ్ గ్లాస్ అండి. ఇక్కడ కూడా సిట్అవుట్ ఏరియా మనకి ఈ పడమర సైడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సరే చూద్దాం. మనం పడమర సైడ్ నుంచి చూస్తే కనుక ఇలా ఉంటుందండి. మీకు ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది స్లైడింగ్ గ్లాసెస్. ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ మనం కూర్చోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం కావాలంటే ఇక్కడ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు, పైన వర్టికల్ గార్డెనింగ్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనం పడమర వైపు కూడా సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దక్షిణం సైడ్ కూడా సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి 2 విండోస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ విండో ఉంటుంది మనకి, ఇక్కడో విండో ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి ఇది అటాచ్డ్ టాయిలెట్. సో చూద్దాం. మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే మనకి ఇది బెడ్రూమ్ 2 అండి. ఈ బెడ్రూమ్కి కూడా మనము సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్లాస్ ఉంటుంది, ఇక్కడ కూడా స్లైడింగ్ గ్లాస్ ఉంటుంది. సో ఇది కూడా స్లైడింగ్ గ్లాస్ అండి. ఈ గ్లాసే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా పెట్టలేదు నేను. సో ఈ గ్లాస్ అరేంజ్మెంట్స్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ కూడా మన సిట్అవుట్ ఏరియా అనేది 2 sides ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇది సిట్అవుట్ ఏరియా, దానికి దక్షిణం వైపు వచ్చింది, దీనికి ఉత్తరం వైపు సిట్అవుట్ ఏరియా వచ్చిందండి ఈ బెడ్రూమ్కి. సో ఈ 2 bedrooms కూడా దక్షిణం వైపు, పడమర వైపు, మళ్ళీ బెడ్రూమ్ 2కి కూడా పడమర వైపు, ఉత్తరం వైపు అనేది సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కూడా 2 bedrooms 2 అటాచ్డ్ టాయిలెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ 1కి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్డ్ టాయిలెట్ చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ టాయిలెట్ బెడ్రూమ్ 2కి. సో ఈ బెడ్రూమ్స్లలో మీరు ఇంటీరియర్ చేయించుకోవాలి అని అనుకుంటే చాలా కన్వీనియంట్గా చేయించుకోవచ్చండి. చేయించుకోవడానికి వీలుగా ఉండేలాగే ఈ రూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ పోర్షన్లో కానీ మీరు ఇంటీరియర్ చేయించుకుంటాను, బోర్డ్ వర్క్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు మీరు. సో లోపల నుంచి చూద్దామండి. ఇది బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఈ సిట్అవుట్ మన ఉత్తరం సైడ్ సిట్అవుట్ ఏరియాకి వెళ్ళే డోర్ అండి ఇది. ఇదేమో మనం పడమర సైడ్ వెళ్ళొచ్చు. ఇదేమో మన బాత్రూమ్ వెళ్ళడానికి డోరు. సో చూస్తున్నారు కదా, ఈ ప్లాన్ చాలా రియలిస్టిక్గా డిజైన్ చేయడం జరిగింది. మనం ఈ బెడ్రూమ్ 2 నుంచి బయటకు వస్తే కనుక ఇది బెడ్రూమ్ 3 అండి. గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా దీన్ని కొంచెం చిన్నగా డిజైన్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా ఒక సిట్అవుట్ ఏరియా అనేది మనం ప్రొవైడ్ చేసాము. ఉత్తరం వైపు ఉంటుంది సిట్అవుట్ ఏరియా దీనికి. ఇదండి. సో ఈ బెడ్రూమ్ చూసుకుంటే కనుక ఇలా ఉంటుంది. దీనికి సిట్అవుట్ ఏరియా వచ్చేసి ఈ ఉత్తరం వైపున ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసేద్దాం అది ఎలా ఉంటుంది. ఇలా మీ ఉత్తరం వైపు నుంచి కనుక మీరు మీ బిల్డింగ్ని చూసుకుంటే ఇంటిని ఇలా ఉంటుందండి.
సో చూస్తున్నారు కదా, ఇది ఈ బాల్కనీ సిట్అవుట్ ఏరియా వచ్చేసి బెడ్రూమ్ 2కి, ఇది బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ కండి. ఇది సిట్అవుట్ ఏరియా వచ్చేసి ఇది బెడ్రూమ్ 3కి. ఉత్తరం వైపు నుంచి చూసుకుంటే కనుక ఇలా ఉంటుందండి మన బిల్డింగ్. ఇక్కడ డైనింగ్ హాల్కి అటాచ్డ్గా ఒకటి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బాత్రూమ్ వచ్చేసి ఇది కామన్ టాయిలెట్ అండి, ఇది అందరూ వాడుకునేలాగా. సో దీన్ని కామన్ బాత్రూమ్స్, ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బయటకు వస్తే కనుక ఇది మనకు డైనింగ్ అండి, ఇదంతా అంటే ఫ్యామిలీ డైనింగ్ ఏరియా. ఫ్యామిలీ డైనింగ్ ఏరియా, కిచెన్, స్టోరేజ్, సర్వీస్ ఏరియా, పూజా రూము, లివింగ్ రూము, బాల్కనీ. ఈ ఇంటికి అన్ని వైపులా బాల్కనీస్ అండ్ సిట్అవుట్ ఏరియాస్ ఇవ్వడం జరిగిందండి, చాలా స్పేషియస్గా అండ్ చాలా ఎయిర్ కండిషన్గా ఉండడానికి అని చెప్పేసి. కంజెస్టెడ్గా ఎక్కడ ఉండదు, చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మనం మొత్తం చూసేద్దామండి సరౌండింగ్, మన బిల్డింగ్ ఒక చుట్టూ ఎలా 4 వైపుల నుంచి ఎలా కనిపిస్తుందో. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇదంతా రైలింగ్ నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు నచ్చినట్టుగా మీ బిల్డింగ్కి మీరు రైలింగ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ దీనికి పెంట్ హౌస్ కూడా మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు అండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఇలా కనిపిస్తుంది. ఈస్ట్ నుంచి మనం ఇలా వస్తే కనుక ఇది దక్షిణం అండి, సౌత్. సో సౌత్ నుంచి మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మన సిట్అవుట్ ఏరియా ఉంటుంది, ఇది గ్లాస్ అరేంజ్మెంటు. వెస్ట్ సైడ్కి వెళ్తే పడమర సైడ్ అండి, పడమర సైడ్కి మనకి ఇలా ఉంటుంది. పడమర సైడ్ వెస్ట్ సైడ్ ఈ 2 సిట్అవుట్ ఏరియాస్, ఈ గ్లాస్ అరేంజ్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాల్ ఏమి మనం డిజైన్ చేయలేదు. 2 విండోస్ అనేవి ఉన్నాయి పడమర సైడ్న కూడా. ఇవి కామన్ టాయిలెట్స్. ఉత్తరం సైడ్ నుంచి చూసుకుంటే కనుక మనకి ఇలా ఉంటుంది. ఉత్తరంలో కూడా అంటే నార్త్ సైడ్లో 2, ఈ బెడ్రూమ్ 2కి బెడ్రూమ్ 3కి సిట్అవుట్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగుంటుందండి. సో ఈ హాల్ పక్కన లివింగ్ రూమ్ పక్కన కూడా ఇక్కడ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంటిని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్, నా కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్లో కూడా మీకు ప్లాట్ డీటెయిల్స్ అని ఇచ్చాను కదండి, అక్కడ కూడా నా కాంటాక్ట్ నెంబర్ అని ఉంది, 8919962081. సో చూసేసారు కదా, ప్లాన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. ఇంకొన్ని మరిన్ని మీకు వీడియోలు అందిస్తాను నేను. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను గ్రాఫిక్స్ ఏం వాడలేదండి, చాలా రియలిస్టిక్గా ఈ మోడల్ని డిజైన్ చేశాను. మనం ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మన ఇల్లు ఎలా కనిపిస్తుందో అలా డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో గ్రాఫిక్స్ ఏం వాడలేదు నేను. మీకు గనక నా ప్లాన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ.